దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిత్యత్వంలో ఆదరణ. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తే మరణం తర్వాత జీవితం ఉందని ఈ కథ స్పష్టంగా బోధిస్తుంది. దేహ పునరుద్ధానం కోసం ఎదురు చూడటానికి మన ఆత్మలు నిద్రించవని ఇది చూపుతుంది. కానీ వెంటనే మనం స్పృహగల నిత్యత్వానికి వెళ్తాం. మరణం తర్వాత 2 గమ్యాలు మాత్రమే ఉన్నాయి అని కూడా ఇది చూపుతుంది. ప్రియులారా, మనం దుష్టులు శిక్షించబడే స్థలానికైనా వెళ్తాము, లేక నీతిమంతుని కోసం చేయబడిన ఆశీర్వాద స్థలానికైనా వెళ్తాం. అగాధం లేక సమాధి లోకం లేదు, రెండవ అవకాశము లేదు. ఒకసారి మరణించగానే మనకు అంతిమ నిత్య గమ్యం ఉందని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, పాత నిబంధనలో నమ్మి ఇంకా తిరిగి జన్మించని వారు మరణించిన తరువాత వెళ్ళే వాస్తవిక స్థలానికి సాదృశ్యంగా అబ్రహాము రొమ్ము వాడబడింది. జీవితాలను దేవునికి ఎన్నడూ సమర్పించని వారు వెళ్ళే నరక స్థలములో అది కూడా భూమి లోపల ఉంది. ధనవంతుని దేహం సమాధిలో ఉంది. అయినా అబ్రహాము రొమ్మున ఉన్న లాజరును కన్నులెత్తి చూశాడని అతని గురించిన లేఖనం చెబుతుంది. దేవుని బిడ్డలారా, మరణించిన తరువాత గుర్తించేలా మన భౌతిక రూపం వలె మన ఆత్మలు కూడా ఉంటాయని చూపుతుంది. ఈ మనిషి నరకాగ్ని నుండి వేదనను అనుభవిస్తున్నాడు. అయితే తాను అనుభవించే అదే ఆత్మీయ గమ్యంతో భూమి మీదున్న ప్రియులను గురించిన తలంపుతో కూడా అతడు వేధింపబడ్డాడు. వారిని హెచ్చరించాలనే ఆవేదన అతని దురవస్థను మరింత దారుణం చేస్తుంది. అంతేకాక లాజరును అబ్రహామును దేవుని ఆశీర్వాద ఆదరణ స్థలములో చూసిన సత్యం అతని పరిస్థితి నుండి సర్దుకోకుండా చేస్తుంది. యేసు చెప్పిన మాటల వెలుగులో నరకం శారీరక వేదన స్థలానికంటే మించింది. యేసును నమ్ముకుంటే ఎలా ఉండేది, నరకానికి వచ్చే ఇతరులను ఎలా ప్రభావితం చేశామనే తలంపులతో కూడా ఆ స్థలానికి అప్పగింపబడ్డవారు వేధించబడతారు. ఇది తెలిస్తే ఈరోజు ప్రభువుని ఎరుగని వారి కోసం మన హృదయం పరిగెత్తుతుంది. వారితో సువార్తను పంచుకునే అవకాశాన్ని ఏమాత్రము విస్మరించొద్దు. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. నిత్యత్వంలో ఉన్న ఆశీర్వాదపు ఆదరణ పొందుకుందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను ప్రయాణములలోను పరిచర్యలోను తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారికి సమాధానాన్ని దయచేయండి. ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబ జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవసరతలు అక్కరలు ఉన్నాయి తండ్రి. వాటి కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తున్నారు. వారి ప్రతి అక్కర నీ చిత్తానుకూలముగా నెరవేర్చండి నాయన. ఎంతోమంది ప్రభువా, రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలకు కావలసిన సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించండి.
సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి తండ్రి నూతన ఆశీర్వాదాలు మెండుగా బిడ్డలకు అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.